డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్రా భూముల పరిరక్షణ కోరుతూ రైతులు కదం తొక్కారు. సముద్ర తీర ప్రాంతాల్లోని పర్రా భూములను ఆక్రమించి అక్రమంగా ఆక్వా చెరువులు తవ్వుతున్నారని ఆరోపిస్తూ వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. సుమారు 2000 ఎకరాల స్వామ్ భూములను కొందరు ఆక్రమించి రొయ్యల చెరువుగా మార్చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కూనవరం, రామేశ్వరం, మోగ ప్రాంతాల్లో సిఆర్జెడ్ నిబంధనలు తుంగలోకి తొక్కి ఈ అక్రమ సాగు యథేచ్ఛగా సాగుతోందని రైతు నాయకులు యాళ్ల బ్రహ్మానందం ఆరోపించారు. ఈ అక్రమ ఆక్వా చెరువుల కారణంగా ఉప్పు నీరు వ్యవసాయ భూముల్లోకి చొరబడి సారవంతమైన నేలలు నిస్సారమవుతున్నాయన్నారు. గతంలో కొల్లేరు సరస్సును రక్షించడానికి ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు స్ఫూర్తితో ఇప్పుడు కోనసీమను కాపాడేందుకు ఆపరేషన్ పర్రా నిర్వహించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ఆక్రమణదారుల జాబితాను త్వరలోనే బహిర్గతం చేస్తామని రైతు రక్షణ సమితి నేతలు స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై గళం విప్పాలని రైతులు కోరారు. అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఈ కార్యక్రమంలో పాల్గొని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, ఆమ్డా చైర్మన్ అల్లడ స్వామి నాయుడు, మట్టా మహాలక్ష్మి ప్రభాకర్, నల్ల శ్రీధర్, మహాదశ నాగేశ్వరరావు, ఐతాబత్తుల వెంకటకృష్ణ అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. రైతు సర్వనాశనం అవుతున్నాం. కానీ మనం ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఏ ప్రభుత్వాలైనా సరే పట్టించుకోవడం లేదు. రైతుల్ని ఏ ప్రభుత్వం సరే పట్టించుకోవడం లేదు. అప్పుడే మనం నిజంగా మనం రైతులుగా ఉన్నాం. ఈ వేళ రైతులకి ఉన్నాం మనం. ఒకసారి అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, శాశ్వత పరిష్కారం అడగండి. దానికోసం మాకు తూర్పులకి నుంచి రామేశ్వరం వరకు 12 గ్రామాల నుంచి 17 కిలోమీటర్ల పొడవున డ్రైన్ ఉందండి. ఆ డ్రైన్ వల్ల ఏదైతే వలకట్లు కట్టడం, ఆక్రమణకు గురవడం వల్ల మాకు ఒక 4 సంవత్సరాల నుంచి 100 ఎకరాల భూమి మేము ఓడ్చకుండా పోయింది. అందులో అది 4 ఎకరాలు ఉందండి. 4 ఎకరాలు కూడా ఓడొచ్చడానికి కౌలు రైతు కూడా లేని పరిస్థితిలో మేము అలాగా బీడుగా ఉండిచేట్టు 4 సంవత్సరాల నుంచి 0 ఆదాయం పొందుతున్నాం. కానీ రైతాంగం మీద అందరం కూడా మనకి తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి మేము రైతు నాయకులకి అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వివిధ ప్రభుత్వం మాత్రమే కానీ రైతు సమస్య తీరట్లేదు. ఎందుకంటే డ్రైన్స్ వల్ల ఏదైతే ఉప్పు నీరు ఉందో మన చేనుల్లోకి వచ్చేసి అది మన పంటకి విఘాతం కలుగుతుంది. కాబట్టి పెద్దలందరూ కూడా దీని గురించి తీవ్రంగా ఆలోచించి అది సమస్య సాల్వ్ అయ్యే విధంగా మన అధికారుల దృష్టికి తీసుకెళ్లి అదేవిధంగా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు కార్యక్రమం ఉద్దేశం మీ అందరికీ తెలుసు. మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రధానంగా ముంపు సమస్యని గత ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటూ ఉన్నాం. ఎన్నో ప్రభుత్వాలు వస్తా ఉందో ఈ 3000 ఎకరాన్ని సర్వే చేయండి, హద్దు ఉన్నటువంటి చెరువుల్ని డిస్మాంటిల్ చేయండి. ఆపరేషన్ కొల్లేరు చేశారు. ఆపరేషన్ పర్రా అనేటువంటి కార్యక్రమం తీసుకొచ్చి సర్వే చేసి హద్దులు నిర్ధారించి చెరువులన్నీ డిస్మాంటిల్ చేయండి. అప్పుడు కానీ ఇక్కడ మేము వ్యవసాయం చేయలేమని చెప్పడానికి ఇక్కడ ఈ సమావేశం, ఈ ప్రదర్శన మన భూమి అవుతుంది. కాబట్టి అప్పుడు మనం దాన్ని కూడా డీసిల్టింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది డీసిల్టింగ్ చేయకపోవడం వల్ల ఎప్పుడైతే డ్రైన్లే మనం తవ్వుతున్నాం, ఇప్పుడు 2 మీటర్ల లోతులో డ్రైన్లు ఉన్నాయి, 2 మీటర్ల పైన స్కాంప్ ఉంది. మనం నోటిఫై చేస్తే స్కాంప్ కూడా ఎస్టిమేట్ వేసుకుని మనం డబ్బులు ఖర్చు పెడితే అది కూడా మనం డీసిల్టింగ్ చేసినట్లయితే యథావిధిగా ఉన్నటువంటి స్కాంప్ మనకు వస్తుంది. ఆ విధంగా ఉన్నటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతాంగాన్ని కాపాడమని సింపుల్ గా మనం ఈ యొక్క ఏకవాక్యం, స్వాంపుల ఆక్రమణలన్నీ, పంట కాలువలన్నీ, పంట కాలంలో పెట్టిన మురుగునీటి పైపులన్నీ, పంట కాలంలో పెట్టిన మురుగునీటి పైపులన్నీ, ఆక్రమణలన్నీ, సముద్ర తీరంలో ఉన్నటువంటి ఆక్రమణలన్నీ, స్వాంపులో ఉన్నటువంటి అక్రమ ఆక్వా చెరువులను పార్టీలు వేరైనా, పంటలు వేరైనా రైతుల ఐక్యత, రైతుల ఐక్యత.
వెంకట నరసింహరావు గారు మాట్లాడతారు. ఈ సమావేశం కోనసీమ రైతు పరిరక్షణ సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారం. మరి మలికిపురం మండలం, సకినేటిపల్లి మండలం, మామిడిగుడి మండలం, మరి నియోజకవర్గంలో జిల్లాలో శివారు ఉన్నటువంటి మండలాలు ఇవన్నీ కూడా పైనుంచి వచ్చేటటువంటి మండనీరు కానివ్వండి, మురుగునీరు కానివ్వండి. ఏదైతే కోనవరం మొగ నుండి రామేశ్వరం మొగ వరకు సిఆర్జెడ్ జోన్లో ఉన్నటువంటి ఆక్రమణలన్నింటినీ తొలగించాలి. అక్కడ ఉన్నటువంటి అక్రమ రొయ్యల చెరువుల్ని డిస్మాండిల్ చేయాలి. తద్వారా ఏదైతే సిఆర్జెడ్ జోన్లో ఉన్నటువంటి భూముల్ని సర్వే చేసి హద్దులు నిర్ధారించి నోటిఫై చేసి డీసిల్టింగ్ చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి కోరికతోటి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకంటే సిస్టమ్ని మొత్తం దెబ్బతీశారు. 1956 జమీందారీ చట్టం రద్దు అయిన తర్వాత పాత తేదీలతోటి అక్రమంగా పట్టాలు సంపాదించి అక్రమ సర్వే నెంబర్లతోటి 1Bలు కూడా సంపాదించి భూములన్నింటిని ఆక్రమించి చెరువులు తవ్వారు. దీనివల్ల సుమారు 40,000 ఎకరాల పైచీలకు ప్రతి సంవత్సరం పంట నష్టపోతూ ఉంది. కాబట్టి ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా ఆపరేషన్ పర్రా అనేటువంటి కార్యక్రమం తీసుకోవాలి. గతంలో కూడా ఆపరేషన్ కొల్లేరు చేసి అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడారు. అదేవిధంగా ఇప్పుడు ఆపరేషన్ పర్రా కార్యక్రమం తీసుకుని ఇక్కడున్న రైతాంగాన్ని కాపాడాలని చెప్పేసి ప్రధానమైనటువంటి విన్నపంతో ఈ కార్యక్రమం మేము జరుపుతూ ఉన్నాం. కూడా లిస్టు త్వరలో మేము సంపాదిస్తాం. ఎందుకంటే ఫీల్డ్ మీదకి వెళ్ళి మేము మీడియా సోదరుల యొక్క సమక్షంలోనే మేము ఫీల్డ్ మీద కూడా వెళ్తాం. అవి కూడా మీ సమక్షంలోనే మేము చూపిస్తాం. ఇప్పుడు ఆల్రెడీ మీ గూగుల్ మ్యాప్లో కొంతవరకు అవగాహన వచ్చేటట్టు చేసాం. వారి యొక్క రైతుల యొక్క వివరాలు కూడా మేము తీసుకొస్తాం. ఆ వివరాలన్నీ కూడా ప్రభుత్వం ముందు పెట్టి న్యాయం చేయమని చెప్పేసి మేము పోరాటం చేస్తాం. నా పేరు ఏళ్ల బ్రహ్మానందం అండి. కోనసీమ రైతు పరిరక్షణ అధ్యక్షుడిగా ఉన్నాను. ప్రధానమైన సమస్య ఏంటంటే సకినేటిపల్లి నుంచి కాట్రేనికోన మండలం వరకు కూడా ఈ కోనసీమ అంతా కూడా ముంపు బారిని పడి వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నదండి. ఇదే విషయం 2011లో రాపాళ్ళు లేవ్ చేసినప్పుడు కూడా అధికారులకి అన్ని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వంతో ఆ ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం. కానీ ఇప్పుడు వరకు ఏ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మొన్న కుప్పానికి మా ఊరు బెండమూర్లంక పరిశీలనగానే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఇదే విషయం నేను చెప్పానండి. లేకపోతే వ్యవసాయం చేయలేని పరిస్థితి అయిపోయింది. ఇది పరిస్థితి అండి. ఈ మొగలన్నీ కూడా ఆక్రమణ అయిపోయినాయి, డ్రైన్స్ అన్నీ కూడా ఆక్రమణ అయిపోయినాయి. అన్నీ కూడా ప్రక్షాళన చేస్తే తప్ప ఈ కోనసీమలో వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితి అని ఆయనకి అనౌన్స్ జరిగింది. తర్వాత మళ్ళీ ఇరిగేషన్ మినిస్టర్ గారి దగ్గర కూడా వీళ్ళు చెప్పడం కూడా జరిగిందండి. ఇవన్నీ చూస్తాం చేసి ఇదంతా సర్వే చేసి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ డ్రైన్స్ అన్నీ కూడా ఆక్రమణ తొలగించి ప్రక్షాళన చేయవలసిందేనండి. మొగల మీద ఉన్నటువంటి ఆక్రమణలు కోనవరం మొగ మీద 1650 ఎకరం ఉందండి. రామేశ్వరం మొగ మీద 480 ఎకరం ఉన్నది. ఇవన్నీ కూడా తీసి అలాగే డ్రైన్స్ కూడా ఆక్రమణ గురైపోయి ఇవన్నీ ఆక్రమణలు తొలగించే తప్ప సజావుగా నీరు దిగేటువంటి పరిస్థితి లేదండి. ప్రధానంగా దీన్ని చేయమని రైతాంగం అందరూ కూడా కోరుకుంటున్నారు. చాలా తీవ్రమైన నష్టపోతున్నారు రైతులండి. అది నేను చెప్పింది. నేను హైదరాబాద్లో ఉమామహేశ్వరరావు, కోనసీమ రైతు పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఎందుకు చేపట్టామంటే 2009 నుంచి మేము ఈ సమస్యను ఎదుర్కొంటా ఉన్నాం. 2009 నుంచి ఇప్పటి వరకు 3 ప్రభుత్వాలు మారాయి. ఏ ప్రభుత్వం కూడా ఈ సమస్యని అలాగే ఉంచారు. ఇక్కడ మేము ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీర ప్రాంతంలో ఉన్నటువంటి మండలాల్లో ఉన్న గ్రామాలందరూ కూడా డేంజర్ జోన్లో ఉన్నాం. ఇప్పటికే రాజోలు నియోజకవర్గంలో మలికిపురం, సకినేటిపల్లి మండలాల్లో చాలా గ్రామాలు ఉప్పు నీరు పడి నా కొబ్బరి తోటలన్నీ లక్షలాది కొబ్బరి చెట్లన్నీ చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ రామేశ్వరం కోనవరం డ్రైన్ మీద 1650 ఎకరం ఆక్రమణ అయిపోయింది స్వాంపు. అలాగే రామేశ్వరం డ్రైన్ మీద 480 ఎకరం ఆక్రమైంది. మొత్తం 2300 ఎకరం ఆక్రమణ చేసి ఈ ముంపు నీరు దిక్కుండా చేశారు. ఈ ముంపు నీరు ఎలాగంటే సముద్రం పోటు వచ్చినప్పుడు స్వాంపులో దిగుతుంది నీరు, స్వాంపులో సర్దుకుని మళ్ళీ పాటు వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఎందుకంటే
ఈ స్వాంప్ అంతా ఆక్రమించేసుకుని అక్రమ ఆక్వా చెరువులు తవ్వడం వల్ల నేరుగా సముద్రం పోటు వచ్చినప్పుడు డ్రైన్లోకి వచ్చేసి డ్రైన్ నుంచి పంటశాలను ముంచెత్తుంది. గత 5-6 సంవత్సరాల నుంచి సమస్య తీవ్రంగా అయిపోయింది. కాబట్టి మేము ఏదైతే ఇక్కడ కాట్రేనికోన మండలం నుంచి ఈ అల్లవరం, ఉప్పలగుత్తం, అమలాపురం మండలాల్లో ఉన్నటువంటి ఎస్యానం కానీ, ఎన్నకొత్తపల్లి కానీ, చల్లపల్లి కానీ, ఇటు సిర్యానం కానీ, పల్లం కానీ ఈ గ్రామాలన్నీ కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో ఉప్పు నీరు పడి ఆ గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ స్వాంప్ని తక్షణమే ఖాళీ చేసిన దాన్ని డ్రెడ్జింగ్ చేసిన బట్టి ఒక్క గుప్పుడు మట్టి కూడా అక్కడ తీయకుండా అక్కడ టైడల్ బ్యాంక్ పెద్ద పటిష్టం చేసినట్టయితే ఈ ముంపు సమస్య తీరుతుందని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రాంతంలో ఉన్న 4 ప్రజాప్రతినిధులు కూడా ఈ సమస్య మీద రేపు అసెంబ్లీలో మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం.